చేశారు. ఈ సమయంలో మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ప్రతికూలతల మధ్య ఉన్నారో ఒక్కసారి మోకాళ్ళ మీదకి వచ్చి అన్నొచ్చారు. సేవకులు మన మధ్యలోకి వచ్చారు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. సమయాన్ని దైవజనులకు అప్పగించుదాం. అలాగే లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రార్థన చేసుకొని తర్వాత ఆరాధన కూడా చేసుకుందాం. మోకాళ్ళ మీదకి వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అందరం స్తోత్రం చెప్దామా? మన ప్రభువుకి, యేసయ్యకి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కృపలో మోకాళ్ళ మీదకి వద్దాం. అందరం ప్రార్థన చేసుకుని కొంత సమయం కొన్ని విషయాల కోసం దేవుణ్ణి అడిగి తర్వాత వాక్య ధ్యానం చేసుకుని ముగించుకుందాం. 9:30 కల్లా ప్రార్థన ప్రారంభించాలి. మరి 10 దాటుతా ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఎండ భయంకరంగా స్టార్ట్ అయింది. సాధ్యమైనంత పెందల కడనే ముగింపులోకి వెళ్ళాలి కనుక సహకరించాలి. దయచేసి కొంచెం పరిచారకులు, సేవకులు కొంచెం పెందల కడని మొదలు పెట్టాలి. ప్రార్థన. ఇక ఎవరు కూడా వేరే ఆలోచనలకు పోవద్దు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓపిక ఉన్నోళ్ళు, ఆరోగ్యం బాగున్నోళ్ళు, మోకాళ్ళలో సమస్య లేనటువంటి వాళ్ళు చక్కగా మోకాళ్ళ మీద ఉండండి. కాసేపు మనస్ఫూర్తిగా మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు మా రాజా. గడిచిన కాలమంతా సురక్షితమైన మీ రెక్కల నీడలో నందు మమ్మల్ని కాపాడి మరో నూతన శుభోదయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. శుక్రవారాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నేటి దినమును చూడకెందరో లోకమును విడిచి నీ యొద్దకు చేరి ఉండగా మేమైతే ఇంకా భూమి మీద ఉండి నీ కార్యాలు చూడటానికి, నీ నామాన్ని ప్రచురపరచడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి, ఊరూరా నీ నామాన్ని ఊరేగించడానికి, నీవు మాకు చేసిన వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, ప్రార్థనకు నీవు ఇవ్వబోతున్న జవాబులు స్వతంత్రించుకోవటానికి ఎన్నో అవకాశాలు మాకు ఇచ్చి మమ్మల్ని ఇంకా బ్రతుకునిచ్చినందుకు నీకు వందనాలు, 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 స్తోత్రాలు. ఇదంతా నీ కృపా మహదైశ్వర్యం, నీ ప్రేమ వాత్సల్యమే తప్ప మరొకటి కాదు తండ్రి. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు యేసయ్యా. మొదటిగా నా ప్రభువా, మేమంతా కూడా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మా నోటి మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన సమస్తములోనూ ఉన్న కల్మషాన్ని కడిగి వేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రీకరించండి, నూతనపరచండి, నీతిలో నిలపండి ప్రభువా. బాల్యము నుండి మా హృదయాలోచన చెడ్డదని ఆదికాండము 9లో ప్రస్తావించావు నాయన, నీకు వందనాలు. ఆదికాండం 6లో నా ప్రభువా మా చెడుతనాన్ని గురించి మాట్లాడావు. 51వ కీర్తనలో దావీదన్నాడు, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది, నేను పాపములో పుట్టిన వాడినయ్యా. హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా చేయమని అడిగాడు. ఎక్కడ చూసినా నాయన మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు అన్నిట కూడా మా లోపాలు, బలహీనతలు, పాపములు, అపరాధములు అన్నీ కనిపించినాయి. అయితే నీవు నీ కృపతో మాకు ఇచ్చిన అవకాశం, మా పాపములను మేము ఒప్పుకునేలా నీవు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులనుగా చేస్తావు. నీవు వెలుగులోనున్న ప్రకారం మేము కూడా వెలుగులో నడిచినట్లుగా నీతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుందని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ప్రస్తావించబడింది.
7-8 వచనాల్లో తండ్రి, అయ్యా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వ్రాయబడి ఉంది. సర్పములారా సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో గొడ్డలి చెట్ల వేరునుంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది, కనుక మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అని నాటి యోహాను, అలాగే యేసయ్య నువ్వు కూడా చెప్పావు. మారు మనసు పొందానని మాటలు చెప్పటం కాదు, మారు మనసుకు తగిన జీవితమే కలిగి ఉండాలనేది నీ వాక్యం. కానీ కొన్నిసార్లు తగని జీవితం జీవిస్తున్న అనుభవాలు మాకున్నాయి నాయన. తగని జీవితం జీవిస్తున్నాం, తగిన జీవితం కాదు. యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకో జాలిగల తండ్రి. ఎన్నో మార్లు నీ ఆత్మను దుఃఖపరిచాం, ఎన్నోసార్లు నీ మనసుకు క్షోభనిచ్చాం. చాలా బాధాకరం ప్రభు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివిలో కొన్ని, తెలివి లేక కొన్ని, జ్ఞానంలో కొన్ని, అజ్ఞానంలో కొన్ని, విచక్షణలో కొన్ని, విచక్షణ కోల్పోయి కొన్ని, మా వలన ఎన్నో తప్పులు జరుగుతున్నాయి ప్రభు. నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకొని కొడుకులపై తండ్రి జాలి పడ్డట్టుగా నా తండ్రి మా ఎడల నీవు జాలి చూపి మా తప్పులను కాయుమని ప్రార్థన చేస్తున్నాం. నీ వీపి వెనక మా దోషములు వేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు కన్నా తండ్రి. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడని రాయబడి ఉంది. మా పాపములకు నా ప్రభా ఉత్తరవాదిగా ఉండి నీ దోషములు నేను మోసానని సాక్ష్యం ఇస్తున్నా ప్రభా. తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఎప్పటికప్పుడు పోనీ తండ్రి తెలియక చేశారు, వారు ఏం చేస్తున్నారో ఎరుగురు క్షమించమని ఎప్పటికప్పుడు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాం. మా పాప క్షమాపణ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, మా ఆత్మీయ ప్రగతి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, మా నమ్మిక తప్పిపోకుండాన్నట్లు విజ్ఞాపన చేస్తున్నాం. శత్రు శోధనల్లో మేము మాడిపోకుండా, ఓడిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా మాకు ఎప్పటికప్పుడు బలాభివృద్ధి కలుగున్నట్లుగా మా కోసం విజ్ఞాపన చేస్తున్నాం. జయ జీవితమే స్వతంత్రించుకోవటానికి మా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నావు. మా కన్నా తండ్రి యేసయ్యా, సృష్టికర్త, ఆది సంభూతుడా, అనంత జ్ఞాని, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మా బిడ్డలందరి దోషాలు, మా దోషములు, సంఘ బిడ్డల దోషాలు, సార్వత్రిక సంఘమంతటి దోషములు, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరి అతిక్రమములు రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించు, శుద్ధీకరించు నాయన. రాతి హృదయం మీ నుండి తీసి మాంసపు హృదయం మీకు ఇచ్చేదనని సెలవిచ్చున్నావు ప్రభువా. మాంసపు హృదయం, మెత్తని హృదయం మాకు ఈ తండ్రి నాయన. కరడుగట్టిన హృదయాలు తొలగించు నాయన. పాపం విషయంలో మేము కఠిన హృదయమే ఉండాలి, కానీ పరిశుద్ధత విషయంలో మేము జాగరూకులమై ఉండాలి ప్రభా. పాపానికే మా హృదయం కఠినం అవ్వాలి, కానీ పరిశుద్ధతకు మా హృదయం ఎప్పుడు మెత్తగా స్పందించాలి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. మీరు కృపనీయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అయ్యా చేసిన పాపముల ఫలితము రోగాల రూపంలో, సమస్యల రూపంలో దాదాపు మేము పొందే బాధల్లో 60% అదే కారణం ప్రభువా. నాయన 60-70% మా అగచాట్లకు అదే కారణం. మా పాపములే శాపములై మమ్మల్ని వెంటాడుతూ ఇబ్బంది పెడుతున్నాయి ప్రభు. అది రోగాల రూపంలో కావచ్చు, అప్పుల రూపంలో కావచ్చు, సమస్యల రూపంలో కావచ్చు, ప్రయత్నాల విఫలతలో కావచ్చు, ఎన్నో రకాలుగా మా అవిధేయతలు, మా మూర్ఖత, మా బుద్ధిహీనతే నాయన కారణం ప్రభు. నాయన కనికరించి క్షమించి నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని నూతనపరిచి పాపముల మీద మాకు జయమి నాయన. పాప జీవితం మీద మాకు జయమి ప్రభు. మా పాపములన్నీ కూడా దూరపరచు నాయన, దూరపరచు. తెల్లని వస్త్రం వల్లే నాయన మమ్మల్ని తెలుపు చేయి ప్రభువా. పరిశుద్ధపరచు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమునను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమునను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకే
దేవా, నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? యా, ఎక్కలేని ఎత్తైన కొండగా ఉంది నాయన పరిశుద్ధ జీవితం మాకు నాయన. ఎక్కాలని ఆశ ఉంది, ఎక్కలేకపోతున్నా. కానీ మమ్మల్ని ఎక్కించే బలవంతుడు నీవు ఉన్నావు, అదే మా ధైర్యం ప్రభువా. మమ్మల్ని ఎత్తైన కొండపైకి ఎక్కించు నాయన, పరిశుద్ధత అనే కొండపైకి ఎక్కించు అయ్యా. అదే ఆశ నాయన, మా హృదయ ఆశ నాయన. పరిపూర్ణత నీ కృపతోనే సాధ్యమవుతుంది ప్రభువా. ఒక పసికందు చిన్న దేహము 6 అడుగుల సంపూర్ణ దేహంగా ఎలా మార్చావో, అలాగే ఒక చిన్న అణువుగా ప్రారంభమైన మా ఆత్మీయ జీవితం పరిపూర్ణత సంతరించుకునేది నీ ద్వారానే ప్రభు, నీ ద్వారానే ప్రభు, నీ వలననే ప్రభు. దయచేసి మా అతిక్రమములన్నీ కూడా తుడిచివేయండి, కడిగి వేయండి, శుద్ధీకరించండి. ఇక ఏ విధంగా కూడా నీకు దుఃఖం కలిగించదలుచుకోలేదు నాయన. నేను సంతోష పెట్టాలని ఆశపడుతున్నాం తండ్రి. మా అయ్యా దయతో కనికరించి సహాయం చేయ అయ్యా. ఒక పక్క అతిక్రమకారులమై ఉండి అతిక్రమలు చేసి నిన్ను బాధ పెట్టినను, నీవైతే పూర్ణ ఓరిమితో మమ్మల్ని క్షమించి సహించి భరించి ప్రేమించి ఎత్తుకొనే ఉన్నావు ప్రభా. అనుదినము మాకు అన్న వస్త్రాలు ఇచ్చి, ఆయురారోగ్యాలు ఇచ్చి, కృపాక్షేమాలు ఇచ్చి, మా ఆత్మరక్షణకై ప్రాణం పెట్టి, అంతేకాదు నాయన దేవదూతలకు సైతం దక్కని నీ దివ్య సేవ చేసే భాగ్యం ఇచ్చి, అందులో సఫలతనిచ్చి, ఏం తక్కువ చేశావు నాయన మాకు. ఎన్ని ఇబ్బందులు, శోధనలు, ప్రతికూలతలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఎన్ని ఎదురైనా అన్నిట నేనున్నానని ధైర్యపరిచి మాకెంతో ప్రోత్సాహకరమయ్యావు ప్రభు. మమ్మల్ని చంకనెత్తుకున్నావు అమ్మలాగా, భుజాన్నెత్తుకున్నావు నాన్నలాగా. అయ్యా అయ్యా, మమ్మల్ని ఆదరించావు ఆత్మీయుడిలాగా. అయ్యా, నీకు ఏం చెల్లించి నీ రుణం తీర్చగలమయ్యా. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము తూట్లు 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 పొడవబడ్డది. నోటి వెంట రక్తము, కన్నుల వెంట రక్తము, చెవుల వెంట రక్తము, చేతులు కాళ్ళ వెంట రక్తము, దేహమంతా రక్తము, నెత్తుటి ముద్దగా వేలాడావుగా అయ్యా నా కోసం, మా కోసం. అయ్యా, ఏ మంచి లేని మా కోసం, చెడిపోయిన మా కోసం, పడిపోయిన మా కోసం, పతనమైన మా కోసం, చీకటిలో చిందులేసిన మా కోసం మహిమనదులు పెట్టొచ్చి చిత్రబాధను అనుభవించి, ముఖం మీద వెంట్రుకలు పెరిగించబడి, ముఖం మీద ఉమ్మివేయబడి, నాయన చెడ్డవాళ్ళమైతే కన్న తల్లి కూడా సావురా అంటుంది నాయన. కన్న తండ్రి కూడా ఎప్పుడు చేస్తావురా సావురా అంటారయ్యా. ఒకసారి చావవే నువ్వు పాపిష్టి దాన చావు అని అంటారు సొంత వాళ్ళు సైతం, కన్నవాళ్ళు. నువ్వు అనలేదేసయ్యా, నువ్వు అనలేదేసయ్యా, నువ్వు అనలేదు. మాలో ఉన్న పాపము తొలగిపోవాలి, పాపము నశించాలి, మేము బాగుండాలని కోరుకొని మేము ఇంకా పాపులమై ఉండగానే మాకై ప్రాణం పెట్టేవు నాయనా. నీకు వందనాలు వందనాలు వందనాలు. ఎన్ని మేలులు నాయన, ఎన్ని ఉపకారాలు నాయన, ఎంత సహాయం చేశావు నాయన. గుండె చెదరిన స్థితిలో మమ్మల్ని ఆదరించి ఎప్పుడు భయపడనిచ్చావు, ఎప్పుడు దిగులు పడనిచ్చావు. కొంచెం అలా భయం స్టార్ట్ కాగానే నేనున్నానని ధైర్యపరిచావు. కొంచెం దిగులు స్టార్ట్ కాగానే దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నది వెను వెంటనే అందుబాటులోకి వచ్చావు అయ్యా. మమ్మల్ని పడగొట్టి శత్రువు పగలబడి నవ్వుతుంటే వాణ్ణి గెలిచి మళ్ళా తొడగొట్టేటట్టు చేసి నిలబెట్టావు తండ్రి. నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అయ్యా, నీ ప్రేమ కదా ఇదంతా, నీ రక్తముతో కడిగి నువ్వు ఇచ్చిన శుద్ధీకరణ కదా ఇదంతా, నీ కృప కదా ప్రభువా, నీ కృప కదా, నీ కృప కదా, నీ కృప కదా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మాకందరికీ నువ్వు చేసిన ప్రతి ఉపకారము కొరకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. ఎంత మహిమ చెల్లించినా కొంచెమే తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా. సమస్తమును బట్టి నీకే మహిమ తండ్రి, నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. నీవు అనుగ్రహించిన సార్వత్రిక సంఘమంతటిని బట్టి స్తోత్రమయ్యా. సత్య సంబంధమైన ప్రతి మినిస్ట్రీ, సత్య సంబంధమైన ప్రతి పరిచర్య, సత్య సంబంధులైన దైవజనులందరూ కూడా నాయన, దైవజనులు, విశ్వాసులు, పరిచారకురాండ్రు, విశ్వాసురాండ్రు, సేవకురాండ్రు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, అందరి ప్రాణాల కొరకు, సాక్ష్యాల కొరకు, కుటుంబాల కొరకు, ఆత్మీయ జీవితం కొరకు
క్షేమాభివృద్ధి కొరకు నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. సార్వత్రిక సంఘమంతటి క్షేమాభివృద్ధి కొరకు నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఎప్పటికప్పుడు నీవు కాయకపోతే, భద్రపరచకపోతే మేము ఎక్కడుంటాం తండ్రి? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తికి లోబడిపోతున్నటువంటి అసత్య సంబంధుల్ని కూడా దర్శించు. నీకు ఇష్టమైతే వారిని సహా మార్చి సత్యంలోనికి నడిపించు నాయనా. దుర్బోధలో పట్టబడిన వారిని విడిపించి సత్యంలోనికి వారిని నడిపించమని వారి పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాము. తెలియని స్థితిలో, అజ్ఞానంలో, అంధకారములో, తప్పుడు బోధలో పుట్టి పెరిగి అదే బోధిస్తూ అందులోనే కొనసాగుతూ మూర్ఖతను ప్రదర్శిస్తున్న వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారిని కూడా సత్యంలోకి నడిపించు నాయన. సత్యంలో నడిపించు, సత్యంలో నడిపించు. మా నిరీక్షణాధారము నీవే తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. సేవా పరిచర్యలో, విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, పెను తుఫాన్లు, శోధనలు, గెలుపోటములు, వెలుగు చీకట్లు, అడుగడుగున అవరోధాలు ఎన్నిదైనా ఒక్కటే ధైర్యము, మా దేవుడు నీవున్నావని, నీవే వాగ్దానం చేసావు, నడిపిస్తావని ఒకే విశ్వాసం. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరినా ఆ దేవుకే నడిపించు నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడ యాత్ర. ఏయ్ డోలకు తగ్గించుకోరా. చెవులు పోతున్నాయి. యేసయ్యా
విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా వెనుగాలులైనా, తుఫానులైనా వెనుగాలులైనా ఆపరే నా యాత్రను. అయ్యా, నీవు తోడై ఉన్నప్పుడు ఏది మమ్మల్ని ఆపగలుగుతుంది నాయనా? సమస్తమును అణచి అలలపై నడిచిన నీవు మమ్మల్ని నడిపించగలవు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. నీవిచ్చిన సంఘముల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతల కొరకు, సమస్యల కొరకు, వాటి పరిష్కారం కొరకు, వారి వేదనల నుండి విడుదల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను, వందనాలు చెల్లిస్తా ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. నీ బిడ్డలు ఉన్నటువంటి వేదనామయమైన పరిస్థితుల్లోంచి, వ్యాధి బాధల్లోంచి, ఆర్థిక సమస్యల్లోంచి, దరిద్రతలో నుంచి, నిందలో నుంచి, అవమానాల్లోంచి, కేసుల్లో నుంచి, అప్పులలో నుంచి నాయన బిడ్డలకు విడుదలివ్వు, రోగాల్లోంచి విడుదలివ్వు, స్వస్థత 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 విడుదల కలిగించయ్యా. దురాత్మ పీడల నుంచి విడుదల కలిగించు, దయ్యపు శక్తుల నుంచి విడుదల కలిగించు, మంత్రశక్తుల నుంచి విడుదల కలిగించు, అపవిత్రాత్మ నుంచి విడుదల కలిగించు, పాపం నుండి విడుదల కలిగించు, వ్యసనముల నుండి విడుదల కలిగించు, శరీర కార్యాల నుంచి విడుదల కలిగించు ప్రభువా. నీకు వందనాలు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతి, స్తోత్రము, స్తుతి, స్తోత్రము. ప్రార్థన వింటున్నవాడా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ప్రార్థన ఆలకించుచున్నవాడా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. మాలో అహాన్ని, గర్వాన్ని, శరీర కార్యాలను అణచివేయతండి, అణచివేయతండి, అణచివేయతండి. దీన మనసును, తగ్గింపును, యథార్థతను, నిష్కళంకమైన భక్తిని, నిర్దోషత్వమును ప్రసాదించు. సేవకుల సేవలో ఎదుగుదల దయచేయి, సంఘములను విస్తరింపజేయి, సేవలను అధికం చేయి, సంఘాలను వ్యాపింపచేయి, స్థానిక సంఘమును కూడా సరిహద్దులు విశాలపరచు, నలుదిశలా వ్యాపింపచేయి. అవసరమైనటువంటి సమస్తము కూడా దయచేయి ప్రభువా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములయ్యా. నీ పరిచర్యకు వ్యతిరేకంగా లేచే దుష్టాత్మలు, దురాత్మలు, విరోధంగా రూపిపడే ప్రతి ఆయుధము నాశనమగునుగా. పరిశుద్ధాత్మడా సహాయము చేయండి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఎన్నో విధాలుగా పరిచర్యలో తోడ్పాటు అందిస్తున్న ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను, స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఎవరి పరిచర్య వాళ్ళు చేస్తూ అంకితమైన ప్రభా, నిన్ను ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి వారు చేస్తున్న త్యాగము, చేస్తున్న సేవ, పరిచర్య అంతటిని బట్టి వందనాలు. ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ప్రార్థనాపరంగాను సకల విధములుగా తోడ్పాటు అందిస్తూ ఎన్నో ఆత్మల రక్షణకై నాతో కలిసి పరిచర్యలో వాడబడుతున్న ప్రతి బిడ్డ కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎక్కడెక్కడో ఉండి దైవజనులు సహా నా కోసం ప్రార్థన చేస్తూ, పెద్ద తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు, సంఘముల కొరకు, నా కోసం, బిడ్డల కోసం, కుటుంబం కోసం వారు చేస్తున్న ప్రార్థన, వారు అందిస్తున్న తోడ్పాటును బట్టి ఉన్నాం అయ్యా. కేవలం నీ కృపా, ప్రేమ, మహదైశ్వర్యం పెంగోడి అనుగ్రహించు. అబ్రహామా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను అన్నావు అయ్యా. నిన్ను దూషించు వారిని శపిస్తాను అన్నావు. నేను ఆశీర్వదించబడి నీ సేవలో వర్ధిల్లాలని కోరుకొని అన్ని విధాలా తోడ్పాటు అందించిన వారిని ఆశీర్వదించవా ప్రభు. వారు కన్నీళ్ళలోనే ఉండాలా, శాపంలోనే ఉండాలా, రోగంలోనే ఉండాలా, దుఃఖంలోనే ఉండాలా? ఎలా ఉండాలి ప్రభు? వాళ్ళని అలా ఎలా ఉండనిస్తావు? దయవుంచి వారిని బాగు చేయి, వారిని బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి, విడిపించు, విడిపించు. నీకు వందనాలు. ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. మరి ఎడల కార్యములు, మా ఎడల కార్యములు చేస్తున్నందుకు స్తోత్రం. మా దేశ రక్షణకై వందనాలు ప్రభువా. దేశ అధికారులు, నాయకులు, మనుషుల మార్పు కొరకు స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల రక్షణ కొరకు స్తోత్రం.
భారతదేశం మీదకి వచ్చే కరువు కాటకాలు, ఈది బాధలు, ప్రకృతి వైపరీత్యాలు, యావత్ ప్రపంచం మీదకి వచ్చేటువంటి వాటన్నిటిని కూడా తొలగించు. ఈ సమాధాన స్థితి కలిగించు. యుద్ధోన్మాదం ద్వారా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ప్రభు. కృత్రిమమైన కరువు ఏర్పడింది. కొంతమందికి ఉపాధి పోయింది, కొంతమందికి చాలా కష్టం అయిపోయింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రజలను ఆయన దర్శించున్నాం. ఎండ తీవ్రత మునుపటి కంటే ఎక్కువైంది. చాలామంది చనిపోతున్నారు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎండ తీవ్రతను కట్టడి చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేశంలో చల్లబరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు ప్రభు. మనుషులందరి రక్షణ కొరకు, నాయకుల రక్షణ కొరకు, అధికారుల మారుమనసు కొరకు, వారందరూ నీవే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్టు కొరకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. త్రాగుడు, వ్యభిచారము, జోదము, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, గంజా, హెరాయిన్, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అశ్లీల చిత్రాలు, నృత్యాలు, నపుంసకత్వం, పురుష సంయోగం, హేయకృత్యాలు, స్త్రీలతో స్త్రీలు, అసహ్యమైనటువంటి పాపములు, ఒకటి కాదు, రెండు కాదు, కోపలు, వంచన, దగ, మోసం, కుట్ర, కుతంత్రాలు, ఈర్ష, ద్వేషాలు, అసూయ, మత్సరాలు, మంత్ర ప్రయోగ తంతులు మొదలైన చర్యల్లో నాశనమైపోతున్నారు ప్రజలు. వారిని దర్శించు నాయన, దర్శించు నాయన. మత ఉన్మాదంలో నశించిపోతున్నారు. పైశాచిక ఆనందాన్ని పొందుతూ తమను తామే నాశనం చేసుకుంటున్నారని ఎరగకయే ఉన్నారు. వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి మమ్మల్ని ఎలాగో దర్శించి మార్చావు, వారిని సహా దర్శించి మార్చు తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. వారిని సహా దర్శించు, వారిని సహా దర్శించు మార్చు నాయన. నువ్వు దర్శించకపోతే మేము మారేవాళ్ళం కాదు. ఇప్పుడున్న ప్రజల్ని కూడా నువ్వు దర్శించకపోతే, వారి మనోనేత్రాలను వెలిగించకపోతే వారు సహా మారరు ప్రభు. పరిశుద్ధాత్ముడా నువ్వే జోక్యం చేసుకో. ఆదరణకర్త నువ్వే జోక్యం చేసుకో. ప్రజల్ని దర్శించు ప్రభు. నాశన కూపానికి నిత్యం మండి అగ్నికి వెళ్తున్నారు ప్రభు. ప్లీజ్ అయ్యా వారిని దర్శించు ప్రభు. వారి విషయంలో మా హృదయంలో భారం పెట్టు ప్రభు. వారి కోసం రక్షించడానికి మా వంతు కృషి మేము చేయడానికి సహాయం మాతో పాటు సహదాసులుగా ఉండి చిన్న పెద్ద సేవకులందరూ కూడా కష్టపడుతుండగా వారందరినీ కూడా దీవించి ఆరోగ్యము, ఆయుష్, దీవెన దయచేయాలి. జబ్బులు తొలగించు, స్వస్థతలు ప్రసాదించు, రిపోర్ట్స్ మార్చు, అద్భుతం చేయండి. మా కుటుంబ వ్యవస్థని కాపుదలకి అప్పగించుకున్న పసిబిడ్డల వృద్ధుల వరకు కృపాక్షేమం కలిగించండి. మా ఇంటి వారందరి కొరకు నీకు స్తోత్రములు ప్రభు. మా సంఘమంతటి కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, అందరి కొరకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మా సమస్త మార్గాల్లో నీ కృపలో తోడై ఉండి నాయన నీ చిత్తము చొప్పున నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు, ఆత్మవశములు మమ్మల్ని నుంచి ఆత్మానుసారంగా నడుచుకోవటానికి సహాయం చేసి, నీ నామ మహిమార్థమై మేము తలపెట్టిన ప్రతి కార్యం సఫలమవటానికి సహాయం చేసి, నీ పిల్లలమైన మేము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకు పిలువబడ్డాం, శాపానికి కాదు. కనుక ఆశీర్వాదానికి వారసులగున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించున్నాయి. మా కోసం కష్టపడుతున్నటువంటి అధికారులను దర్శించున్నాయని, మా కోసం బార్డర్లో ఉండి నానా రకాలుగా కష్టపడుతున్నటువంటి సైనిక దళాన్ని కాపాడు. నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే నా ప్రభా పారామిలిటరీ, అయా సివిల్, అన్ని రకాల భద్రతా దళాలని కాపుదల్లోకి తీసుకున్నాయి. న్యాయముగా వారు బాధ్యతలు వర్తించడానికి సహాయం చేయండి. వారికి ప్రాణాపాయాలు కలగకుండా కాపాడండి. శత్రువులు వారి మీద విరుచుకుపడకుండా మీ బిడ్డలైన వారందరికీ కూడా నీ కృపా కాపుదల ప్రసాదించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు. ఎందుకంటే శ్రేష్టమైన ఆత్మీయ సైన్యం, సేవకగణం, విశ్వాసగణం, ప్రచారకగణం, వారందరి భద్రత కొరకు వందనాలు. దుష్ట సాతాను కుట్రలన్నీ భూమి మీద నాశనం అవ్వాలి నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీద విస్తరించాలి ప్రభు, విస్తరించాలి. దయ్యాల కార్యాలు నాశనం అవ్వాలి, పరిశుద్ధాత్మ కార్యాలు విస్తరించాలి. కృంగిన ప్రతి హృదయం లేవనెత్తబడాలి. గుండె చెదరని వారు ఆదరించబడాలి. దారి తప్పిన వారు దారిలోకి రావాలి. రక్షణ పొంది తొలగిన వారు సైతం తిరిగి త్రోవలోనికి రావాలి. ఆయన పడిపోయి చెడిపోయిన వారిని తిరిగి బాగు చేసి నిలబెట్టు నీ కృపలో కట్టుమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, వందనాలు. ఈ శుక్రవారపు వేళ ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాల సమస్యలతో ఇక్కడికి వచ్చారో యేసు నామములో విడుదల, ఆమేన్. జీవనోపాధి, ఉద్యోగం, వ్యాపారం, పని, పొలము, పాడి పరిశ్రమ సమస్తము కూడా ఆశీర్వదించబడాలి. మా బిడ్డలు దీవెనకరంగా ఉండాలి. 10 మందికి సహాయం చేసేటట్టు ఉండాలి. సొంత గృహాలు ఉండాలి. వారు 10 మందికి ఉపాధి కల్పించే వారై ఉండాలి. ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. 10 మందికి అన్నం పెట్టే శక్తి నా బిడ్డలకు ఉండాలి ప్రభా, మాకు ఉండాలి ప్రభా. మా బిడ్డలు ఆశీర్వదించబడాలి ప్రభా. వేదన నుంచి విడుదల పొందాలి. కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, మెదడు జబ్బులు, నరాల జబ్బులు, మోకాళ్ళ జబ్బులు, సమస్త రోగముల నుంచి విడుదల, 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 విడుదల. సమస్త వ్యాధుల నుంచి విడుదల, సమస్త జబ్బుల నుంచి విడుదల, స్వస్థత, స్వస్థత. యేసు రక్తముతో విమోచన, యేసు రక్తముతో విమోచన. అయ్యా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, స్వస్థత, స్వస్థత. నీకు వందనాలు, వందనాలు. షుగర్లు, బీపీలు,
క్యాన్సర్లు, గుండె జబ్బులు ఏసునామములో క్యూర్ అయిపోవాలి. బిడ్డలకు గొప్ప విడుదల సాక్ష్యాలు రావాలి. మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి. దయ్యాల కార్యాలు నాశనం అవ్వాలి. దురాత్మ పీడలు విరగడైపోవాలి ఏసునామములో. ఇక్కడున్న మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి వరకు అందరిని కూడా దర్శించు. ఆత్మతో నింపునాయి. అందరికీ ఆత్మల భారం పెట్టు. తమ ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రార్థన గుంపులు సిద్ధపరిచి సేవకు నాంది పలకాలి. తమ కలిగింది నీ సేవకై సిద్ధపరచినట్లు నీ బిడ్డలకు సమృద్ధిని ఇవ్వునైనా. పిడికిళ్ళు విప్పడానికి ముందు నువ్వు నింపాలి కదా ప్రభా. నింపు, నీ బిడ్డలను ఆశీర్వదించు నాయన. అనేక చోట్ల ద్వారాలు తెరుస్తున్నావు. ఇంకా సేవలు విస్తరించాలి ప్రభా. నీ కృపతో చిన్న చిన్న గుంపులు నాయన రాష్ట్రమంతటా లేవనెత్తుతున్నావు ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అవి ఇంకా యేసునామములో విస్తరించునుగాక, విస్తరించునుగాక, విస్తరించునుగాక. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని ఒట్టి మాటలే కాదు ప్రభా. ప్రజలు నీ శక్తి కూడా చూడాలి. అన్ని జనులు నీ శక్తి కూడా చూడాలి. కనుక ప్రతి దైవజను నీ ఆత్మతో నింపి బలపరచు. వ్యర్థమైన టైం పాసులు, పనికిమాలినవి చూడకుండా నా ప్రభా, సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరికి చురుకుదనం, మెళకువ, వివేకము దయచేసి ఆ శాపగ్రస్తమైన వాటి నుంచి విడుదల ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ నానాటికి బలాభివృద్ధి జరిగించి పరిచర్య వినూత్నమైన మలుపులు, ఆశీర్వాదకరమైన మలుపులు ముందు కొనసాగే కృప దయచేయం. ఈ మధ్యాహ్న కాలం ఆ ప్రార్థన గైకొని జవాబులు దయచేయం. ముందున్న సమయం నీవే నడిపించాలి. కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంకా అడగరాని ఏమైనా అడుగుంటే క్షమించి, అడగాల్సిన మిస్ అయి ఉంటే దయచేసి కలుపునాయి. బిడ్డలందరినీ దీవించు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పైకి లేచి నిలబడదాం. పైకి లేచి నిలబడదాం.